తనపై తప్పుడు కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారని ముంబై నటి కాదంబరి జత్వాని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. దీని వెనుక అప్పటి నిఘా విభాగం అధిపతి సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తాత, డీసీపీ విశాల్ గున్ని ఉన్నారని దర్యాప్తు అధికారులకు వివరించారు. ముంబైలో కేసును ఉపసంహరించుకోవాలని తనపై ఒత్తిడి చేసి సంతకాలు తీసుకున్నారని కాదంబరి జత్వాని విచారణలో పోలీసులకు చెప్పినట్లు సమాచారం. గురువారం ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన కాదంబరి జత్వాని అక్కడి నుంచి శుక్రవారం ఉదయం విజయవాడకు పోలీస్ బందోబస్తు మధ్య తన తల్లి ఆశా జత్వానితో కలిసి చేరుకున్నారు. సాయంత్రం సిపి కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును తన తల్లితో పాటు కలిశారు. తనపై తప్పుడు కేసు పెట్టి పోలీసులు వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. తర్వాత విచారణ అధికారి అయిన ఏసీపీ స్రవంతి రాయిని కలిసి ఫిర్యాదు కాపీ అందజేశారు. తన వద్ద ఉన్న డాక్యుమెంట్ ఆధారాలు, ఆడియో, వీడియో ఫోటోలను విచారణ అధికారికి ఇచ్చారు. సాయంత్రం 6:15 మొదలైన విచారణ రాత్రి 10:15 వరకు 4 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. తనపై ఎక్కడా కేసులు లేవని, అయినా సామాజిక మాధ్యమాల్లో తన వ్యక్తిత్వాన్ని హసనం చేసేలా ప్రచారం చేస్తున్నారని కాదంబరి వివరించారు. తాను పలువురిని హనీ ట్రాప్ చేసినట్లు ప్రచారం చేయటం తగదన్నారు. ముంబైలో ప్రస్తుతం ఉంటున్న ఇంటిని 2020లో కొన్నారని, ఆ చిరునామాతో 2018వ తేదీతో బోగస్ ఒప్పంద పత్రాన్ని సృష్టించారని దర్యాప్తు అధికారికి చెప్పారు. తన ఇంటి పత్రాలను అందజేశారు. వృద్ధులైన తన తల్లిదండ్రులను కేసులో అనవసరంగా ఇరికించారని చెప్పారు. దుబాయ్లో ఉంటున్న తన సోదరుడిని A4గా చేర్చారని వివరించారు. 42 రోజుల పాటు తాను రిమాండ్లో ఉన్నారని, బెయిల్ కోసం న్యాయవాదులను సంప్రదించే అవకాశం కూడా లేకుండా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని వాపోయింది. దీనివల్ల బెయిల్కు దరఖాస్తు చేసేందుకు ఎక్కువ సమయం పట్టిందని విచారణ అధికారి ఎదుట ఆవేదనకు గురైనట్లు తెలిసింది. 41A సిఆర్పిసి నోటీసు ఇవ్వాల్సిన కేసులో నటి కుటుంబాన్ని అన్యాయంగా అరెస్టు చేశారని జత్వాని న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు. ఆమెకు న్యాయ సహాయం అందించేందుకు 10 మంది న్యాయవాదులు ఇక్కడకు వచ్చామన్నారు. బాధితురాలికి న్యాయ సహాయం చేయటం తమ ధర్మమని, ఆమెకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని చెప్పారు.